ఏదైతే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి తాజా పరిణామం, ఒకసారి షిండే నేనే ముఖ్యమంత్రిని అంటాడు, మళ్ళీ కాసేపు బీజేపీకి ఓకే అంటాడు. ఈ గందరగోళం సంబంధించినటువంటి వ్యవహారం మీదన ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఒకసారి అధికారం రుచి చూస్తే ఆ రుచి మనిషి రక్తం రుచి మరిగిన పులి కంటే ప్రమాదకరమైంది. మహారాష్ట్ర రాజకీయం పులి కంటే ప్రమాదకరంగా ఉంటుంది. దేశ ఆర్థిక రాజధాని, రాష్ట్ర రాజధాని అయిన ముంబై మీద అధికారం చెలాయించిన వాళ్ళకి అధికారం లేకపోతే జీవితం ఉండదనేంతగా విరక్తిని కలగజేస్తుంది. ఉద్ధవ్ థాకరే, ఏకనాథ్ షిండేల పరిస్థితి అలానే ఉంది. ఉమ్మడి శివసేనగా ఉన్నప్పుడు సొంతగా మెజార్టీ ఎప్పుడు రాలేదు, విడిపోయాక ఎప్పుడు వస్తుంది, కానీ అధికారం మాత్రం కావాలి. ఏకనాథ్ షిండే ఆశ చూడండి, ఎన్నికలకు ముందు మోడీజీ, అమిత్ షాలు ఎలా చెప్తే అలా చేస్తానని వినయంగా విలేకరుల ముందు చెప్పాడు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే స్వరం మారింది. షిండే నేరుగా అనకుండా తన అనుచరులతో మాట అనిపించాడు. లాడ్లీ బెహనా యోజన షిండే మానసపుత్రిక. ఆ పథకం విజయవంతంగా అమలు కావడం వల్లనే మహాయతి కూటమి గెలిచింది. అంటే ఏకనాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే సందేశం పరోక్షంగా బీజేపీ అగ్రనాయకత్వానికి ఇవ్వడం అనమాట. అతి వినయం దూర్త లక్షణం. షిండే బయటికి మాట్లాడేది ఒకటి, అమిత్ షా దగ్గర వినయంగా మరొకటి మాట్లాడతాడు. 2 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు ఫడ్నవీస్. షిండేలు కానీ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయారు. అమిత్ షా మాటకి విలువ ఇవ్వలేదు షిండే, బయటికి రాలేదు. కానీ షిండే 2 డిమాండ్లని అమిత్ షా ముందు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ముఖ్యమంత్రి కాలేకపోతే నా కొడుకు శ్రీకాంత్ షిండే శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వాహ్ క్యా బాత్ హై. శ్రీకాంత్ షిండే వయసు 37 ఏళ్ళు. ప్రస్తుతం కళ్యాణ్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014లో లోక్సభకు శివసేన తరపున పోటీ చేసే సమయానికి వైద్య విద్యార్థిగా చివరి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్. 37 ఏళ్ల వైద్యుడైన శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీనే కాదు, ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. అందుకే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. డిసెంబర్ 3న ప్రమాణ స్వీకారం అని మళ్ళీ డిసెంబర్ 5కి వాయిదా పడింది. దీని మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి? సరే, చివరికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి ఒప్పుకున్న హోం, ఆర్థిక శాఖలు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు షిండే. ఇంత జరిగాక ఫడ్నవీస్ స్వేచ్ఛగా పాలన చేయగలుగుతాడా? ఈ సందేహం ఎలాగైనా కొనసాగచ్చు. వంశపారంపర్య రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం, కానీ శ్రీకాంత్ షిండేకి మంత్రి పదవి ఇవ్వక తప్పదు. వేరే మార్గం లేదా? ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెచ్చుకుంటుంది. ఉద్ధవ్ థాకరే శివసేనలో అంతర్మదనం మొదలైంది. బాల్ ఠాకరే శివసేన అధ్యక్షుడిగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకున్నారు. శివసేనలో ఇంకా కొనసాగుతున్న పెద్దతరం వాళ్ళు కాంగ్రెస్ పవార్లతో కూడిన మహావికాస్ అఘాడీ నుండి బయటకు వచ్చేమని ఉద్ధవ్ ఠాకరే మీద ఒత్తిడి పెరుగుతోంది. బాల్ ఠాకరే శివసేన వైభవం ఎలా ఉండేది? పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ భారత్ జట్టు ముంబైలో ఆడాలా వద్దనేది బాల్ ఠాకరే నిర్ణయం మీద ఆధారపడి ఉండేది. అప్పట్లో బీసీసీఐ పెద్దలు బాల్ ఠాకరే అనుమతి కోసం వేచి చూసేవాళ్ళు. అప్పట్లో బాల్ ఠాకరే అనుమతి ఇవ్వకపోయినా ముంబై వాంకడే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైనప్పుడు శివసేన కార్యకర్తలు పిచ్చిని తవ్వేసిన రోజులు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నా బాల్ ఠాకరేని కలవాలి తప్పనిసరిగా. అది ప్రమాణ స్వీకారం చేసే ముందైనా కావచ్చు, లేదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా కావచ్చు. కానీ బాల్ ఠాకరేని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఈ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా బాల్ ఠాకరేని కలిసేవారు. ఇక గోద్రా రైలు దుర్ఘటన తర్వాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయాలని వాజ్పేయి గారి మీద తీవ్ర ఒత్తిడి వచ్చిన సమయంలో మోడీకి ముంబై వచ్చి బాల్ ఠాకరేని కలిసి పరిస్థితి వివరించాక బాల్ ఠాకరే అన్న మాటలు ఏంటంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని. అసలు అయోధ్యలో కరసేవ చేసి వస్తున్న ప్రయాణికులు సజీవ దహనం చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా తిరగబడిన ప్రజల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. బాల్ ఠాకరే ఆ రోజు అలా మాట్లాడడం వల్ల ప్రధాన మీడియా తన జోరు తగ్గించుకుంది. ఎందుకంటే అన్ని మీడియాలకు ముంబైలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అలాంటి శివసేన వైభవం ఈ రోజున ఎలా ఉంది? కేవలం తనకు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న ఆశ వల్ల ఉద్ధవ్ ఠాకరే తీసుకున్న నిర్ణయం ఈ రోజున ఎలా ఉంది? సో తన మీద వస్తున్న ఒత్తిడికి తల వంచి ఉద్ధవ్ ఠాకరే ఇప్పటికిప్పుడు మహావికాస్ అఘాడీ నుండి బయటకు వచ్చినా మళ్ళీ శివసేనకు పూర్వవైభవం రావడం కల్ల. అందుకే ఉద్ధవ్ ఠాకరే శివసేనకు చెందిన 15 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు. అజిత్ పవార్ మాట ఏంటి? 4 రోజుల క్రితం శరద్ పవార్తో సన్నిహితంగా ఉండే వ్యక్తితో అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయిన సంగతి ఇంటెలిజెన్స్ పసిగట్టి విషయాన్ని అమిత్ షాకి తెలిపారు. అఫ్కోర్స్ ముంబై నుండి వెలువడే కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఈ విషయం మీద ఊహాగానాలు చేస్తూ కథనాలు వండివార్చాయి. ఉద్ధవ్ ఠాకరేకి ఆదిత్య ఠాకరే, ఏకనాథ్ షిండేకి శ్రీకాంత్ షిండే సన్స్ట్రోక్ తప్పదు. ప్రస్తుతానికి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అంటూ ఏం లేకపోయినా భవిష్యత్తులో ఉండబోదనే గ్యారెంటీ లేదు. అయితే అమిత్ షా గారి దగ్గర భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి. కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ముందు శుభాకాంక్షలు. అంటే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నటువంటిది. అదే సందర్భంలో ఈ షిండే నాటకం ఎట్లా ఉందన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు.